మీతో మళ్ళీ మాటలు కలపాలనో లేక సరదాగా మాట్లాడాలనో కాదు, ఒక సీరియస్ విషయం గురించి మీతో మాట్లాడాలని. ఎక్కడికి వెళ్ళినా కట్నం కంటే ముందు కన్న తండ్రి గురించి అడుగుతున్నారండి అందరూ. మొన్నొకళ్ళైతే కన్న తండ్రి పేరు చెప్పడానికి ఇష్టపడలేదంటే దాన్ని బట్టే అర్థమవుతుంది మీ కుటుంబం ఎలాంటిదోనని చాలా నీచంగా మాట్లాడారు. ఆ రోజు జరిగిన అవమానం నుంచి ఇంకా బయటికి రాలేదు తెలుసా. అలాంటి వెధవల గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. వదిలేసవుతా. ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని అందుకు ఇష్టపడిన కుటుంబాన్ని, నచ్చిన వ్యక్తిని చూడు. కట్నం ఎంత అడిగినా పర్వాలేదు, ఇచ్చి చేద్దాం. ఒకవేళ అలాంటి వాళ్ళు దొరక్కపోతే? దొరుకుతారు సౌదామిని. అదే దొరక్కపోతే ఏంటి పరిస్థితి అని. పెళ్లి చేసుకునే అదృష్టం లేదు అని నా కూతురు ఇంట్లోనే ఉండాలా? మా అమ్మ చేసిన తప్పుకి నా జీవితం బలైపోయిందని ఏడుస్తూ కూర్చోవాలా? చెప్పండి. అలా ఎందుకు జరుగుతుంది సౌదామిని? అలాగే జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు అలాగే ఉన్నాయి కాబట్టి వచ్చిన ప్రతి వాళ్ళు కన్న తండ్రి గురించి అడిగి అవమానిస్తున్నారని చెప్తుంటే దానికి పరిష్కారం ఆలోచించడం మానేసి కట్నం ఎక్కువ ఇద్దామని మాట్లాడతారేమిటి? కట్నానికి ఆశపడి ప్రస్తుతం నోరు మూసుకున్న వాళ్ళు రేపు భవిష్యత్తులో మళ్ళీ ఈ ప్రస్తావన తెచ్చి అవమానించరు అని గ్యారంటీ ఏమిటి? కాళ్లు కడిగి కన్యాదానం చేసి దగ్గరుండి నా కూతురు పెళ్లి జరిపించి ఈ అవమానాలకి సమాధానాలు చెప్తానని చెప్పాల్సింది పోయి కట్నం ఎంతైనా పర్వాలేదు అని మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. అన్నీ తెలుసు కూడా ఇలా మాట్లాడతావేంటి సౌదా? ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో ఈ బాధ్యత తీసుకునే అవకాశం ఉందా చెప్పు? మీతో మాట్లాడితేనే అవంతి నానా గొడవ చేస్తోంది. అలాంటిది నేను కాళ్లు కడిగి కన్యాదానం చేస్తే ఇంకేమైనా ఉందా? అది ఎంత ప్రమాదమో, పరిస్థితులు ఎంత దూరం వెళతాయో ఒక్కసారి ఆలోచించు. అంటే మీరు ఈ బాధ్యత తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదా? అబ్బా, ఇంత క్లియర్గా చెప్పాక కూడా ఇంకా ఇలాగే మాట్లాడతావేంటి? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు సౌదామిని. ఇప్పటిదాకా అర్థం చేసుకోలేకపోయానండి. ఇప్పుడే అర్థం అవుతున్నారు. మీరు ఆ కుటుంబం గురించి ఆలోచిస్తారే తప్ప మా గురించి ఆలోచించరు అని. ఇప్పటి వరకు మీకు భర్త హోదా ఇవ్వడమే ఇష్టం లేదు అనుకున్నాను, కానీ నేనిష్టం లేదు అని ఇప్పుడే అర్థమైంది. నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు సౌదా. మీరంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలీదా? ఇప్పుడే తెలుస్తుంది అని చెప్తున్నాను కదండి. కూతురు జీవితం ఇబ్బందుల్లో పడేలా ఉందని చెప్పగానే నేనుండగా మీకు ఆ పరిస్థితి ఎందుకు రాణిస్తాను సౌదామని అని అంటారేమో అనుకున్నాను. కానీ ఇలా చేస్తే నా భార్య నాకు దూరం అవుతుంది అని ఇంత స్వార్థంగా ఆలోచిస్తారనుకోలేదు. అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడతావేంటి సౌదామిని? చూడండి, నాకు అది కావాలి ఇది కావాలి అని నేనే రోజు మిమ్మల్ని అడగలేదు. మీ వల్ల వీటిని కోల్పోయాను అని ఏ రోజు మిమ్మల్ని నిందించలేదు. కనీసం నా మెళ్ళలో తాళి కట్టి నాకు భార్య హోదా ఇవ్వమని కూడా నేను మిమ్మల్ని అడగలేదు. మొదటిసారి చివరిసారి ఒకే ఒక్క కోరిక నేను అడుగుతున్నాను. ఒక తండ్రిగా దగ్గరుండి మన కూతురి పెళ్లి జరిపించి దాని భవిష్యత్తును నిలబెట్టండి. చెయ్యాలని నాకు ఉంది సౌదామిని. మిమ్మల్ని బాధ పెట్టేంత మూర్ఖుని కాను నేను. కాకపోతే అయితే ఇవన్నీ కాదండి. చేస్తారా లేదా ఒక్క మాట చెప్పండి. ఒక నిమిషం సౌదా. సౌదా, నాకందరూ సమానమే.
పిల్లలందరి జీవితాల్ని చక్కదిద్దడం నా బాధ్యత. అది నాకు తెలుసు. కాకపోతే పరిస్థితులకు భయపడి మాత్రమే చైత్ర విషయంలో బాధ్యత తీసుకోలేకపోతున్నాను. క్షమించి అర్థం చేసుకో సౌదా. బ్లాంక్ చెక్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఏదో ఒక విధంగా చైత్ర పెళ్లి జరిపించు సౌదామిని. ప్లీజ్ అర్థం చేసుకో. సౌదామిని మాట్లాడకండి. సౌదా, సౌదా. అమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నాన్నే ఉన్నాడమ్మా. దగ్గరుండి చెల్లి పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నాడా? చెప్పమ్మా, ఒప్పుకున్నాడా? మాట్లాడవేంటమ్మా? నాన్నే ఉన్నాడు. చెల్లి, అమ్మే మాట్లాడదేంట్రా? నాన్నే ఉన్నాడు. ఒక ఉంచుకున్నా దాని కూతురుకు పెళ్లి చేసేంత గొప్ప మనసు నాకు లేదని ఇండైరెక్ట్ గా చెప్పాడు. చైత్ర, పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చెప్ప పగలు కొడతాను. కొట్టమ్మా, కొట్టు. ఇంతకు మించి నువ్వేం చేయగలవు? కొట్టు. ఏ, నేను మాట్లాడింది తప్ప? అతను ప్రవర్తించిన తీరు, చేసిన విధానం అది కాదా? తండ్రి ఎవరని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా, దానివల్ల నా కూతురికి పెళ్ళవడమే కష్టంగా ఉంది, జీవితాంతం అవమానాలు పడేలా ఉంది. అర్థం చేసుకుని ఒక తండ్రిగా దాని పెళ్లి జరిపించమని అడిగితే చెక్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడంటే ఏంటమ్మా అతని ఉద్దేశం? అతని దృష్టిలో నీ స్థానం అది కాదా? అతను నీకు ఇస్తున్న విలువ, నిన్ను చూస్తున్న విధానం అది కాదా? చెక్కిచ్చి అతని స్థాయిని అతను చెప్పడమే కాదు, నా దృష్టిలో మీ స్థాయి అది అని మనకి చెప్పాడు కూడా. జీవితాన్నిచ్చిన దేవుడు, రాయిలాంటి నిన్ను అహల్యగా మార్చిన రాముడు అని ఆయన గురించి చాలా గొప్పగా చెప్పేదానివి కదమ్మా. ఇప్పటికైనా అర్థమైందా ఆ దేవుడు నిజస్వరూపం ఏంటో, ఆ రాముడు మనసులో ఉన్న విషమేంటో? సమాజంలో ఒక ఆడపిల్ల పడే అవమానం కంటే ఆయన పరువు కాపాడుకోవడం గురించి ఆలోచించాడతను. దగ్గరుండి నా పెళ్లి జరిపిస్తే ఆయనకి ఇంకో భార్య ఉంది, పిల్లలు ఉన్నారని అందరికీ తెలిసిపోతుందని భయపడ్డాడే తప్ప, ఈ పిల్ల నా కూతురు, దానికి పెళ్లి చేయడం నా బాధ్యత, లేకపోతే అది అవమానాలు పడుతుందని ఆలోచించాడా? చెప్పమ్మా. చేసేటప్పుడు తెలీదా పిల్లలు పుడతారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలని? ఏ, మేమైనా గాలికి పుట్టామా ఈ రోజు మమ్మల్ని ఇలా గాలికి వదిలేయడానికి? పరువు పరువు అని ఈ రోజు తెగ ఆలోచిస్తున్నాడే. ఏ, ఆ రోజు ఇంటి గుమ్మం తొక్కే ముందు గుర్తుకు రాలేదా ఆ పరువు? అతను అవకాశవాది మాత్రమే కాదు, మహా తెలివైనడు కూడా. అందుకే తన అవసరానికి నిన్ను వాడుకున్నాడు, నీ అవసరానికి డబ్బిస్తున్నాడు. లెక్క సరిపోయిందని లెక్కలేశాడు.
అతని మోసాన్ని మంచితనాన్ని నమ్మి ఈ జీవితానికి మీ పాదాల దగ్గర ఇంత చోటిస్తే చాలండి అని అమాయకురాల్లాగా బతికేవే తప్ప ఆ రోజు కొంచెం తెలివిగా ఆలోచించుంటే ఈ రోజులా అడుక్కునే పరిస్థితి ఉండేదా? ఒక మనిషి గురించి ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా తెలిసిపోతుంది. కాని 25 ఏళ్లైనా అతను ఎలాంటి వాడో తెలుసుకోలేకపోయావంటే నీకంటే అమాయకురాళ్ళు ఇంకొకరుండరమ్మా. నువ్వింత అమాయకురాలివి కాబట్టే వాళ్ళు అంతలా ఆటలాడుతుంది. చైత్ర, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇంకొక మాట జారావు అంటే చంపేస్తాను. ఆయన్ని ఒక్క మాట అంటేనే నీకు అంత కోపం వచ్చిందే? మరి నా జీవితం ఏమైపోయినా పర్వాలేదనుకునే వ్యక్తి మీద నాకెంత కోపం రావాలమ్మా? ఆయనతో నేను ఇంకోసారి మాట్లాడతాను. నీ పెళ్లి బాధ్యతలు తీసుకునేలా ఒప్పిస్తాను. ఏంటమ్మా ఒప్పించేది? ఆయనకు అసలు అలాంటి ఆలోచనే గనక ఉండుంటే నువ్వు చెప్పగానే సరే చూద్దాం ఆలోచిద్దామని చెప్పుండేవారు. అలా కాకుండా నాకేం సంబంధం లేదని చెప్పుతో కొట్టినట్టు చెప్పాక కూడా ఇంకా మాట్లాడతానంటావేంటమ్మా అర్థం లేకుండా? ఏ ఇప్పుడు జరిగిన అవమానం సరిపోలేదా? ఇంకా కావాలా? చైత్ర, నువ్వు కొంచెం ఉండు. అది కాదమ్మా, మొన్న పెళ్లి చూపులప్పుడు గొడవ జరిగిందని, ఏ సంబంధం చూసినా అందరూ ఇలాగే మాట్లాడుతున్నారని నువ్వు నాతో చెప్పలేదా? చెబితే చలించడానికి అతనికి మనసుంటే కదా. చైత్ర, నువ్వు ఉండు చెల్లి. అది కాదమ్మా, అసలు నువ్వు చెప్పావా లేదా? చెప్తే నాన్నేమన్నాడు? అన్నీ చెప్పాను యోగి. ఒకసారి ఆయన పరిస్థితి కూడా ఆలోచించమంటున్నారు. మరి మన పరిస్థితి ఏంటమ్మా? చెల్లి పరిస్థితి ఏంటి? గట్టిగా అడుగుతాను నిలదీస్తాను అని వెళ్ళావు కదా, ఎందుకు ఊరుకున్నావమ్మా? నేనేమి ఊరుకోలేదు, ఇక మీదట ఊరుకోను కూడా. మరోసారి మాట్లాడతాను, ఖచ్చితంగా ఒప్పించి తీరుతాను. ఇక ఈ విషయం గురించి మాట్లాడడం ఆపేయండి. ఆయనకి మన మీద చాలా ప్రేమ ఉంది, అమ్మ వెళ్ళి అడగగానే ఖచ్చితంగా ఒప్పుకుంటాడని చెప్పావు కదన్నయ్యా. ఇప్పటికైనా అర్థమైందా మన మీద ఎంత ప్రేమ ఉందో? లేదు చెల్లి, నాన్నకు నిజంగానే మనమంటే చాలా ఇష్టం. మరి ఇలా ఎందుకు చేశాడో అస్సలు అర్థం కావట్లేదు. ఏంటన్నయ్య నువ్వు కూడా? ఆ అవంతికి ఆయనకి సరిగ్గా మాటల్లేవు, పోడ్సలినంత అగాధం ఉందని చెప్పావు. కాని పండగలో వాళ్ళిద్దరూ ఎంత ప్రేమగా అన్యోన్యంగా ఉన్నారో తెలుసా? అమ్మ నేను చూస్తున్నాము బాధపడతావన్న ఆలోచన కూడా లేకుండా ఆ విరించి అవంతి వెంట తిరిగాడు. ఇవన్నీ తెలుసుకోకుండా ఆయన్ని తీసుకొచ్చి కాలు కడిగిస్తానని గౌరీ గారికి మాటిచ్చావు. ఇప్పుడేం సమాధానం చెప్తావు? చెప్పు. అనవసరంగా మనమంతటా మనమే ఆయన దగ్గర పరువు పోగొట్టుకుంటున్నాం. అలా ఏం కాదు చెల్లి, అమ్మ వెళ్ళి అడగటం అన్నది మొదటి ప్రయత్నమే కదా. దీనికే అంతా అయిపోయిందనుకుంటే ఎలా? నాన్నను ఒప్పించి తీసుకురావడానికి బోల్డ్ అని మార్గాలున్నాయి, నేను చూసుకుంటా కదా, నువ్వేం టెన్షన్ పడకు. 1 గంట క్రితం వరకు నాకు కూడా ఆ నమ్మకమే ఉండేదన్నయ్యా. కాని ఇప్పుడు ఆ నమ్మకం పూర్తిగా పోయింది. ఆయన రావడం అన్నది జరగని పని. రిషి, ఇండస్ట్రీలో హీరోగా స్టాండ్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ గానీ గ్రాండ్ ఫాదర్ గానీ ఉండాలి. నేనొక సక్సెస్ఫుల్ డైరెక్టర్ని కాబట్టి నిన్ను హీరోగా లాంచ్ చేయడం అనేది చాలా ఈజీగా జరిగింది. కానీ పాత తరంలో అర్జున్ అని ఒక హీరో ఉండేవాడు. అఫ్కోర్స్ నీకు తెలిసే ఉంటుందనుకో. తెలుసు డాడ్, హీజ్ ఎ గ్రేట్ హీరో. రిషి, అతను గ్రేట్ హీరో అని మాత్రమే తెలుసు. ఆ గ్రేట్ హీరో అవ్వడం వెనుకున్న కష్టమేంటో తెలియదు. ఎక్కడో కన్నడం నుండి వచ్చి ఇక్కడ ఎవరి సపోర్ట్ లేకుండా కేవలం తన టాలెంట్తో ఒక స్టార్ హీరోగా ఎదిగాడు. అతనికి సినిమాలంటే ఎంత ప్యాషనో అంత డెడికేషన్ కూడా. బ్రూస్లీ సినిమాలు చూసి 16 ఏళ్లకే కరాటేలో బ్లాక్ బెల్ట్ సంపాదించాడంటే నువ్వు నమ్ముతావా?
అంత పట్టుదల ఉన్న వ్యక్తి కాబట్టి ఒక చిన్న స్టేజ్ నుంచి యాక్షన్ కింగ్ కాగలిగాడు. ఒక మాపల్లిలో గోపాలుడైతేనేమి, మన్నెంలో మొనగాడైతేనేమి, మా ఊరి మహారాజ్ అయితేనేమి, పుట్టింటికి రాచెల్లి అయితేనేమి, శ్రీ ఆంజనేయం, ఇలా కమర్షియల్ మూవీసే కాకుండా కామెడీ మూవీస్, ఫ్యామిలీ మూవీస్, సెంటిమెంట్ మూవీస్, ఇలా అన్ని రకాల సినిమాల్లో రకరకాల క్యారెక్టర్లు వేసి ఆల్రౌండర్ అయ్యాడు. అలాంటి వ్యక్తి నుంచి ఇప్పుడిప్పుడే హీరోగా ప్రయాణం మొదలు పెడుతున్న నీలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాలి. అందుకే అతని బ్లెస్సింగ్స్ కోసం నిన్న అతని దగ్గరికి తీసుకెళ్తున్నాను. రిషి, ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అతను గ్రేట్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, వెరీ గుడ్ డైరెక్టర్ కూడా. అతనికున్న దేశభక్తిని చాటుకోవడం కోసం అతనే కథ రాసుకుని జై హింద్ అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. అప్పట్లో అది సూపర్ డూపర్ హిట్ అయింది. అదే పట్టుదలతో ఇప్పుడు జై హింద్ 2 అనే సినిమా తీశాడు. అది ఎడ్యుకేషన్ వ్యవస్థలోని లోపాల్ని ప్రశ్నిస్తూ తీస్తున్న సినిమా. అతను సినిమాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో సామాజిక బాధ్యత కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే అతని సినిమాలో అండర్ కరెంట్ గా మెసేజ్ కూడా ఉంటుంది. అంతేకాదు, హీ సో ఇన్స్పైరింగ్ పర్సన్. అతనితో మాట్లాడితే ఎనర్జీ వస్తుంది. నువ్వే చూస్తావుగా. అబ్బా, అర్జున్ గారు వీళ్ళని కూడా పిలిచారా? ఏ ఫంక్షన్ కి వెళ్ళినా వీళ్ళ దరిద్రం వదిలేలా లేదుగా. కర్మ. చెంచా, మేడం, నీ దిక్కుమాలిన ముఖానికి ఇలాంటి ఫంక్షన్లు అవసరమా? ఏదో పిలిచారు కదా అని రాకపోతే ఫీల్ అవుతారని వచ్చానండి. సర్లే, ఒక మూలన కూర్చుని ఇచ్చింది తాగి పెట్టింది తిని మర్యాదగా వెళ్ళిపో. వెధవ ఎక్స్ట్రా చేయకు. అలాగేనండి, ఇంత పద్ధతిగా చెప్పాక ఎందుకు చేస్తానండి? చూసావమ్మా ఎన్ని ఎక్స్ట్రా చేస్తుందో. సర్లే వదిలే.
బామ్మగారు అర్జున్ గారికి ఒంటి నిండా దేశభక్తి ఎక్కువ అనుకుంటానండి. అందుకే ఇంటి నిండా దేశనాయకుల ఫోటోలు పెట్టారు. ఒరేయ్ తింగరవుడా, కొంచెం నోరు మూసుకుని ఉండు. ఆయన అసలే కరాటేలో బ్లాక్ బెల్ట్. ఒక్కటిచ్చాడనుకో బెల్టే పెట్టుకోవడానికి లేకుండా పోతాం. ఆ, పర్లేదులేండి. రోజు చాలా మంది పనికిరానోళ్లే కొడుతున్నారు. ఆయన కొడితే ఏముందిలేండి. అయ్యా చందురుడా, అక్షరాల అర్జునుడా, అయ్యా చందురుడా, అక్షరాల అర్జునుడా, సామి మాలో ఉండే సర్వే పల్లివార